అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడంతో తర్వాతి పరిణామాలేంటి అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. 21 గంటల పాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో రానున్న రోజుల్లో అమెరికా ఇరాన్ ఎలాంటి పరిణామాలకు దిగనున్నాయన్న విషయంపై టెన్షన్ ఏర్పడింది. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలు తప్పవా? ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తప్పదా? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది అన్న అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 2 వారాల తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇరాన్లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపైన దాడులకు అవకాశం ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేయడంతో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న భయాందోళనలు ఏర్పడ్డాయి. అయితే ముందు నుంచి ఇరాన్ కూడా అంతే గట్టిగా ప్రతిఘటన చేస్తోంది. ఇప్పుడు కూడా తమ దేశంపై దాడులకు దిగితే అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చు. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బహ్రాయిన్, కువైట్ తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది. ఈ యుద్ధం లెబనాన్, సిరియాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. టెహ్రాన్కు మద్దతుగా హౌతీలు, హెజ్బులాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే హార్ముజ్పై పట్టు బిగించిన ఇరాన్ ఇప్పుడు శాశ్వతంగా మూసివేసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయొచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అది అడుగులు వేయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.